ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే. సుమన్ టీవీ సమర్పిస్తున్న పద్మవ్యూహం కార్యక్రమానికి స్వాగతం. తాళి కట్టిన వాడు నన్ను ఎంతో ప్రేమగా చూస్తూ ఉంటే నా మీద పిచ్చి ప్రేమో అని అనుకున్నాను, కానీ నన్ను మోసం చేయడానికి అని గ్రహించలేకపోయాను అని అంటోంది. ఈ గాథ ఊహించని మలుపులు ఎలా తిరుగుతుందో మీరే చూడండి. 10 ఏళ్ళు అవుతుంది మేడం. అదే దగ్గర పెళ్లి చేసుకొని ఒక 2 years నుంచి వెళ్ళి బాగా తాగుడికి బానిస అయిపోయి నన్ను బాగా కొట్టడానికి మిసిచుడు మొదలు పెట్టుకుంటాను. ఇంకొక అమ్మాయితో పరిచయం పెట్టుకోవడం అని మాకు మధ్యలో తెలిసింది మేడం. డీసెంట్గా ఇంట్లో డబ్బులు ఇప్పుడు ఇంత ముందుకు ఇచ్చాను మేడం, ఇప్పుడు ఇస్తారండి మేడం. కానీ ఇప్పుడు ఎందుకు నమ్ముతున్నారు? నేను కళ్ళ ముందు చూశాను. ఏం చూసారు? వేరే వాళ్ళ ఇంట్లో పోతుంటే ఫాలో అవుతుంటే చూసిన నేను. ఏంది నిజమేనా కాదని చెప్పేసి చూస్తే నిజమే. ఏం బాబు ఏంటి సంగతి? ఒకనొక టైంలో ఓ బలహీన క్షణాల్లో ఏమైందా బలహీన క్షణాల్లో? కండబలం చూపెట్టావా? ఫ్రెండ్షిప్ ఉన్నది. ఫ్రెండ్షిప్. ఆ షిప్ ఏంటి? ఆ షిప్ ఇక్కడ ఒడ్డుకు తీసుకురా, చెప్పు. ఎవరా షిప్? ఏంటి, ఎలా పరిచయం ఆ షిప్తో? నేను డ్యూటీ చేసుకునే దగ్గర పరిచయం. ఆవిడ వంట చేస్తుందా? చేయదు. నువ్వు చేస్తుంటే ఉప్పు కారం వేస్తుందా? మీకు అసిస్టెంటా? నాకు హస్బెండ్ లేడు మేడం, చనిపోయాడు. ఏ టైంలో వస్తాడు? వంట చేసుకోవటానికి పోతున్నాడు అని ఈ అమ్మాయి అనుకుంటుంది. వంటకు కాదనమాట, వేరే పనికి వస్తున్నాడు అతను నీ దగ్గరికి. ఇద్దరం ఒకే చోట చేస్తాం కదా. వేరే పనులు కూడా ఉంటాయి కదా, అది మా బాధ. ఆ పనులు ఎక్కడ అంటున్నాను? అమీర్పేటలోనా? ఏమయ్యా 7 years ఎట్లా మేనేజ్ చేసావు? 2 years బ్యాక్ మీ ఆవిడకి తెలిసింది. 5 years ఎట్లా మేనేజ్ చేసావు? ఇక్కడ అక్కడ బుద్ధిమంతుల్లా చూడండి, ఆ హెయిర్ స్టైల్ అదంతా కూడా. చనిపోతా అంటే మళ్ళీ చనిపోతాడు కదా. నువ్వు ఏంటంటే అతను బతికించినటువంటి ఆపద్బాంధురాలు నువ్వు, అంతే కదా? నాకు అక్కడ సంతోషం ఉంది, ఇక్కడ సంతోషం ఉంది. అమాయకుడు మేడం తను. సంతోషం. మాది అమీర్పేటలో ఉంటుంది సార్. వచ్చిపోతూ ఉండేవాడా? వస్తుండేవాడు సార్. ఏ టైంలో వస్తాడు? వంట చేసుకోవటానికి పోతున్నాడు అని ఈ అమ్మాయి అనుకుంటుంది. వంటకు కాదనమాట, వేరే పనికి వస్తున్నాడు అతను నీ దగ్గరికి. నీకు డబ్బు కావాలి? నాకు డబ్బు అవసరం లేదు, మీరు నా భర్తనే కావాలి మేడం. ఆవిడకి ఇద్దరు కావాలి. నీ పిల్లలు ఆవిడకి కావాలి, ఆయనకి ఈవిడ కావాలి, నువ్వు కావాలి. తన భార్యకి బంగారు, వాళ్ళ కూతురికి స్కూల్ ఫీజు అన్నీ నేనే కడతాను సార్. న్యూస్ పేపర్లో వేస్తారనా, లేదంటే ఏమన్నా నువ్వు ఏదైనా లీడర్ అవ్వాలి అనుకుంటున్నావా? నాకు తనకి మ్యారేజ్ అయ్యి 7 years. ఆలీ గారితో మీకు పెళ్ళయిందా? అంటే తనంటే ఇష్టం కదా మేడం, పెళ్లి చేసుకున్నాను. ఇంకా ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్య ఆకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, మేడం, చిట్టి గారు, ఆలీ గారు వాళ్ళ సమస్య చెప్పుకోవడానికి ఎక్కడి వరకు వచ్చారు, వాళ్ళ సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. రండి. కూర్చోండి అమ్మా, కూర్చోండి. 10 years అవుతుంది మేడం. మ్యారేజ్ అయ్యి బాగా చూసుకునేవాడు మేడం. ఇన్ని రోజులు మంచిగా చూసుకుంటున్నాడు మేడం. ఎవరు? మీ మా హస్బెండ్ మేడం. మీది లవ్ మ్యారేజ్, అరేంజ్డా? మేడం అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజే. కాదు, మీ పేర్లు కన్ఫ్యూజన్. మీ పేరు చిట్టి అమ్మ, అతని పేరు అలీ గారు. ఓకే, చెప్పండి. 10 ఏళ్ళు అవుతుంది మేడం. అదే దగ్గర పెళ్లి చేసుకొని 8 ఏళ్ళ పాప కూడా ఉన్నది. బాగా చూసుకునేవాడు. ఇప్పుడు మధ్యలో డీసెంట్గా ఒక 2 years నుంచి వెళ్ళి బాగా తాగుడికి బానిస అయిపోయి నన్ను బాగా కొట్టడానికి మిసిచుడు మొదలు పెట్టు. మీరు ఎక్కడ ఉంటారు? ఎక్కడి నుంచి వచ్చారు? ఏం పని మేము చేస్తారు? బంజారా హిల్స్లో ఉంటాం మేడం. బంజారా హిల్స్ లో ఉంటారు. ఏం పని చేస్తూ ఉంటారండి? నేను వంట మాస్టర్ను. వంట మాస్టర్.
ఓకే మేము ఇంట్లో పని చేసుకుంటూ పాపని చూసుకుంటాం మేడం. ఓకే ఓకే 8 ఇయర్స్ బాగా చూసుకుని ఇప్పుడేంటి కష్టం? ఊరికే ఎందుకు అరెస్ట్ చేస్తారు? మేము ఇలా అడుగుతుంటే కొడుతున్నాడు మేడం. అసలు అడగాల్సిన అవసరం ఏముంది? బాగానే ఉన్నారు కదా. ఎందుకు ఇలా మారిపోయినామనంటే నీకెందుకు అవసరం లేదు నీ ఎలా పని మేడం. మారిపోయాడు? మార్పు అంటే ఏంటమ్మా? అంటే మామూలుగా మంచి డీసెంట్గా చూసుకుంటున్నాడు మేడం, బాగానే చూసుకుంటున్నాడు, బాగా బంగారం కొనిస్తున్నాడు, అడిగిందని కొనిచ్చిండు మేడం. ఇంకొక అమ్మాయితో పరిచయం పెట్టుకోవడం అని మాకు మధ్యలో తెలిసింది మేడం డీసెంట్గా. ఆహా, 2 ఓకే. years అక్రమ gap నాకు సంబంధం తెలిసింది ఏదో మేడం. ఉంది అనేది మీకు డౌట్ వచ్చి అడిగితే నాకు మధ్యలో వచ్చి డౌట్ కొట్టడం వచ్చింది స్టార్ట్ మేడం. చేశాడు. నేను మాట్లాడిన మేడం మామూలుగా అడిగితే ఏం చెప్పిండంటే నీకేందుకు అవసరమా, నీకు తెస్తున్నావు కదా, నువ్వు ఉంటున్నావు కదా, ఉండొచ్చు అంతే. బాగా చూసుకునేవాడు మేడం, అసలు మస్తు మంచిగా చూసుకునేవాడు మేడం. అసలు ఇంత డిఫరెంట్గా మారుతాడు అనుకోలేదు మేడం. అసలు ఎంత బాగా చూసుకునేవాడు మేడం. పాపను కూడా అసలు అంత కింద పెట్టకుండా చూసుకునే మేడం. 2 years నుంచి మేడం ఒక వేరే అక్రమ సంబంధం పెట్టేసుకొని మమ్మల్ని ఎంత ఏదిస్తున్నాడు మేడం. కొడుతున్నాడు బాగా కొడుతున్నాడు మేడం. ఇంట్లోకి డబ్బులు ఇస్తున్నారు. ఇంట్లో డబ్బులు ఇప్పుడు ఇంత ముందుకు ఇచ్చేది మేడం, ఇప్పుడు ఇస్తాడు మేడం. చాలా ఇచ్చేవాడు మేడం, బంగారం అన్ని ఇచ్చేది మేడం, ఏదంటే అది ఇస్తున్నాడు మేడం. కానీ కుట్టడం మీద పెట్టింది మేడం. అమ్మాయితో పరిచయం అయిన కంచెల్లి ఎవరంటే చెప్తాడు మేడం, నీకెందుకు అవసరం లేదు కదా, నీకు చూసుకుంటే చాలు కదా. అమ్మాయితో పరిచయం ఏర్పడింది అన్నది మీకు ఎలా తెలుసు చిట్టి గారు? నేను నాకు వేరే వాళ్ళు చూస్తుంటే చెప్తున్నారని నేను నమ్మట్లేదండి, అస్సలు నమ్మట్లేదు. కాదు, వాళ్ళు ఎందుకంటే చెప్తున్నారు కాబట్టి వేరే వాళ్ళంటే వేరే వాళ్ళు ఎవరు? అంటే స్నేహితుల పక్కన స్నేహితులాగా వీళ్ళు ఫ్రెండ్స్ ఉంటారు కదా సార్, దానివల్ల నాకు తెలుస్తుంది. కానీ నమ్మలేదు నేను ఆడు కూడా. కానీ ఇప్పుడు ఎందుకు నమ్ముతున్నారు? నేను కళ్ళ ముందు చూశాను. ఏం చూసారు? అంటే అతను మంచిగా మాట్లాడము, వేరే వాళ్ళ ఇంట్లో పోతుంటే ఫాలో అవుతుంటే చూసిన నేను, ఏంది నిజమేనా కాదని చెప్పేసి చూస్తే నిజమే. నీ అంత ఫాలో అవుతుంటే రెడీ హ్యాండెడ్ గానే పట్టుకొని ఉంటావు కదా. పట్టుకున్నా, నీకు అవసరం లేదు, నీకు అవన్నీ బంగారం అమ్మాయి కూడా పెడుతున్నా దొరికిందా కదా. నీకు? ఆ? అమ్మాయి దొరికింది, నాకు బంగారం దొరికింది కదా. నీకు అన్ని ఎవరమ్మా పెడుతున్నా అమ్మాయి? కదా. ఎవరమ్మా? ఎవరు అమ్మాయి? అమ్మాయి మాకు డీసెంట్ గా కూలీలను పని చేసుకుంటే భర్త లేడు మేము. భర్త లేకుండా భర్త అక్కడ లేడు, పరిచయం చనిపోయిండు. అయినటువంటి ఒక వ్యక్తి. పరిచయం అయిపోయి వాళ్ళ దగ్గర ఉంటున్నాడు సార్. ఈ 10 సంవత్సరాల్లో ఆలీకి అయితే మాత్రం ఇటువంటి అలవాటు లేదు. ఎలాంటి అలవాట్లు అసలు మామూలుగా ఇప్పుడు మధ్యలో వచ్చిన అలవాట్లు. ఎన్ని సంవత్సరాల నుంచి అనుకుంటున్నావు? నేను 2 years నుంచి వెళ్ళి మామూలుగా మారిపోయినాడు. 10 years నాకు మ్యారేజ్ అయింది. 8 years అసలు మా పాప ఉన్నది. అసలు నీకు ఎంత ఏమి మిస్టేక్ లేకుండా చూసుకున్నాడు. కానీ ఎప్పుడైతే అమ్మాయి పరిచయం అయిందో అప్పటి నుంచి మమ్మల్ని కొట్టడం ఎదించు. నువ్వు పట్టుకొని ఎంత కాలం అయింది? ఒక 1 year అవుతుంది. 1 year. 1 year నుంచి వెళ్ళి ఇంకా చూస్తే ఏమంటున్నాడు అంటే నీకు అవసరం లేదు, నువ్వు వెళ్ళిపో ఇంట్లో నుంచి. కానీ ఒప్పుకుంటున్నాడమ్మా? నాకు అవసరం ఓకే, నీకు అవసరం లేదు, ఒప్పుకోవట్లేడు. నేను ఇలా తప్పు చేస్తున్నాను లేదంటే నాకు వేరే అమ్మాయి అది ఒప్పుకోవట్లేదు. కానీ ఒప్పుకోవట్లేడు, తాగుతున్నాడు, తాగుతున్నాడు. నువ్వు వస్తున్నాడు, ఎక్కువ ప్రశ్నిస్తే కనుక కొట్టి ఇంట్లో పోమంటున్నాడు. కొంటెలు కొడుతున్నాడు, ఆ తప్పు ఒప్పుకోవట్లేదు. ఒప్పుకోవట్లేడు. ఇప్పుడు మీ ఇద్దరు ఒకే ఇంట్లో కలిసి ఉన్నారా? ఉంటున్నాము. ఇక్కడికి ఎందుకు వచ్చారు? అంటే నాకు న్యాయం చేయాలి మేడం, నాకు అతను నా భర్త కావాలి. లేడా? ఇప్పుడు ఉన్నాడుగా, ఇంట్లోనే ఉన్నాడుగా. ఇంట్లోనే ఉన్నాడు కానీ అతను ఆమెతో మార్పు తెప్పించుకోవాలి. అమ్మ ఎట్లయినా ఆ మాకు పాత దృష్టిలో భర్త రావద్దు. కావాలి నీకు, మళ్ళీ ఆ అవును. పాత భర్త నాకు కావాలి. పాత భర్తనే కావాలి, అమ్మ వెళ్ళిపోవాలి. ఏం బాబు, ఏంటి సంగతి? అదేం లేదు మేడం, ఒకనొక టైంలో ఓ బలహీన క్షణాల్లో ఏమైందా బలహీన క్షణాల్లో? కండబలం చూపెట్టావా? నానే అదేం అనుకో, లేదు. సిగ్గు లేకుండా మరి ఏం బలం? చెప్పు. అలా జరిగిపోయింది. వీళ్ళకైతే ఏ ప్రాబ్లం చెప్తలేను కదా మేడం. తాగేసి కొడుతున్నారని చెప్తున్నారు కదా అక్కడ. తాగేసి వస్తాడు, బాగా చితక బాదుతాడు అని. అలా కొడుతున్నా తిడుతున్నా అని అంటే నన్ను టార్చర్ చేసినప్పుడు నాకు ఏది కొంచెం నువ్వు తప్పు కోపం. చేస్తే అడగకూడదా? తప్పు చేసినప్పుడు అడగకూడదా అంటే అన్ని ఇప్పుడు నేను చేసే అంటే జీతం నువ్వు బాగా చేస్తున్నావు కాబట్టి నువ్వు ఎటన్నా వెళ్ళి తిరిగేసి వస్తే ఊరుకోవాలా? లేదు మేడం. ఇన్ని రోజులు బాగానే ఉన్నావు కదా, ఏమైంది ఇప్పుడు? ఈ అమ్మాయిని అయితే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒకే రకంగా చూసుకుంటున్నా, బాగా చూసుకుంటున్నా. పాపకు ఎంత ఫీజు ఆ కావాలో మాట అంత ఆవిడే ఫీజు చెప్తుంది, ఇస్తున్నా. బాగానే చూసుకుంటున్నావని. ఆ, తప్పే ఉంది. మరి ఈ 2 సంవత్సరాలు ఏమైంది? ఈ 2 సంవత్సరాలలో కూడా బాగానే చూసుకుంటున్నా కదా మేడం. ఎక్కడ కానీ కొడుతున్నావు, ఏంటిదంటే అప్పుడప్పుడు తాగుతున్నావు? ఫ్రస్ట్రేషన్ చెప్పి ఇచ్చేసరికి అక్రమ సంబంధం ఏదో ఉందంటుంది. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నానని చెప్పేసి పట్టుకోవచ్చు కదా మేడం. పట్టుకుందంటగా. పట్టుకొని అన్నది అని అంటే నన్ను ఒక్కని మాత్రమే క్వశ్చన్ చేస్తుంది. సరే, చూడలేదు, పట్టుకోలేదు. ఇప్పుడు ఈ అమ్మాయి ఇప్పుడు చెప్తుందంతా కూడా నిన్న రాత్రి వచ్చిన కళ, ఆ అమ్మాయికి భ్రమ, ఇక అది నాకు తెలియదు. పీడకల. ఓ, తెలియదు. ఆవిడ కళ గురించి నీకు తెలియదా? అందుకనే మిమ్మల్ని అనుమానిస్తుందా? ఏం లేకుండా అదైతే తాగటం అనుమానిస్తుంది. తాగటం ఎప్పటి నుంచి అలవాటు నీకు? నాకు ఈ 2 years ఈ 2 years బట్టి. అంటే ఏదో శాండ్విచ్ అవుతున్నావుగా, టెన్షన్, అటు ఇటు ఫుట్బాల్ ఆడుకుంటున్నారుగా, ఎవడో ఈవిడ ప్రశ్న ఇస్తుంది, అటువైపు ఎవరో లాగుతున్నారనే కదా. ఈ 2 years బట్టి తాగడం ఎందుకు అలవాటైంది మీకు? ఉన్నది ఉన్నట్టుగా నిజం చెప్పు. ఈమె ఫ్రస్ట్రేషన్ చేయడం వల్ల అదే ఎందుకు తాగడం వల్ల. చేస్తుందని అడుగుతున్నారు సారు. ఇప్పుడు దాకా బాగానే ఉన్నారుగా 8 years. ఉమ్. సడన్ గా ఆవిడ ఎందుకు నిన్ను ప్రెజర్ చేస్తుంది, గొడవ పడుతుంది ఎందుకు? అక్రమ సంబంధం. అనుమానిస్తుంది. అనుమానమా నిజమా? అదే ఆమె విషయంలో మాత్రం అనుమానమే. నీ విషయంలో నిజమా? ఎవరా అమ్మాయి? పోనీ అక్రమ సంబంధం పక్కన పెట్టి ఫ్రెండ్షిప్ ఎవరైనా ఉందా? గర్ల్ ఫ్రెండ్ ఉందా? అంతే చెప్పు. ఫ్రెండ్షిప్ ఉన్నది ఫ్రెండ్షిప్. ఆ షిప్ ఇక్కడ ఒడ్డుకు తీసుకురా చెప్పు. కానీ గర్ల్ ఫ్రెండ్ అనేటోళ్ళు అయితే ఓలు లేదు. గర్ల్ ఫ్రెండ్ కాదు, ఓన్లీ ఫ్రెండ్షిప్. Friendship ఓర్ని అయితే ఎన్ని రకాల పేర్లు పెట్టుకుంటే వెళ్తున్నారు. ఎవరా షిప్? ఏంటి, ఎలా పరిచయం ఆ షిప్తో? నేను డ్యూటీ చేసుకునే దగ్గర పరిచయం. ఆవిడ వంట చేస్తుందా? చేయదు. నువ్వు చేస్తుంటే ఉప్పు కారం వేస్తుందా? మీకు అసిస్టెంటా? ఆ, అలా గబుక్కని అలా చెయ్యి తాకిందా?
ఇక అది అంతే మ్యామ్ మ్యామ్. ఆ. మరి ఎందుకే దానికి వేరే వేరే పేర్లు పెడతావు? షిప్ అంటావు, ఫ్రెండ్ అంటావు, రిలేషన్షిప్ అంటావు. అడగకూడదా నిన్ను? అడిగినందుకు కొడుతున్నావా, తాగుతున్నావా? మళ్ళీ తాగునేందుకు మధ్యలో ఎన్ని అలవాట్లు కావాలి? నువ్వు చేసేది బూతు పని కాదు, ఈవిడ అడిగితే మాత్రం బూతు పని అది. ఆ? అంటే కష్టం లేకుండానైతే చూసుకుంటున్నా కదా సార్. చూసుకుంటే చాలా, ఇంకా మీరు ఏం చేసినా పర్వాలేదా? ఆవిడ కూడా ఇక్కడ వంట చేసి వేరే చోట వంట చేస్తుంది. రెడీగా? వంట అంటే నా ఉద్దేశంలో అది. ఓకే. ఓకే. అది ఏంటిదంటే అట్లా ఎట్లా నడుస్తుంది సార్. నడవదు. అబ్బా. నువ్వు నడవచ్చు, ఆవిడ వంట అయితే నడవకూడదు. ఓకే అంట కానీ ఆవిడ బయటికి వెళ్ళకూడదా? మంచి కమెడియన్ ఉన్నాడు. నేను చూసుకుంటున్నా కదా మేడం, ఇంట్లోకి బయటికి వెళ్ళకుండా నేను చూసుకుంటున్నా కదా. ఇది చూసుకుంటే ఆవిడకి కావాలి, ప్రేమను పనిచేస్తున్నావు అక్కడ 90%, అక్కడే 10% అంట. ఆవిడ బాధపడుతుంది. ఇంటికి శుభ్రంగా టైంకి వచ్చేవాడు, అన్నీ అందించేవాడు పాపకి ఆవిడకి. ఈరోజు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నావంట. ఎవరా మహాసతీ సావిత్రి? చూపెడతావు మాకు? వచ్చింది ఆవిడ? పిలిపించవా? ఆవిడ పిలిపించవా? రండమ్మా. నమస్తే అమ్మ. నమస్తే అన్న, కూర్చోండి. అతనికి పెట్టవా నమస్కారం? అతనికి కూడా పెట్టాలిగా, అతనికి అన్ని పాదాభివందనాలేనా? మీ పేరు? సింధు మేడం. ఆ? సింధు. ఇన్ని రోజులు నువ్వు పట్టుకోలేదు, మేము తీసుకొచ్చినాక పట్టుకుంటే నువ్వు రెడీ హ్యాండెడ్గా పట్టుకున్నది ఈవిడనేనా? అవునే, అప్పుడు కొట్టావా? అప్పుడు కూడా కొట్టినా. కొడితే కూడా ఏమన్నా తెలుసా, నీ భర్తను అడుక్కోపో అని అన్న చెప్పింది. మరి ఆవిడ కరెక్టే, తప్పు చేసింది మీ ఆయన కదా. ఊళ్ళో వాళ్ళని కొట్టుకుంటూ కూర్చుంటామంటే ఎట్లా? మీ కుటుంబంతో ఏం చెప్పు సంబంధం ఉందమ్మా నీకు? ఈమెతో కానీ అతనితో కానీ ఏమైనా సంబంధం ఉందా? తన్నులు తినడానికి అక్రమ సంబంధాలు పెట్టుకుంటారా తల్లి మీరు? ఏమైందమ్మా చెప్పండి, మీ ఆయనకి ఏమైంది? నాకు హస్బెండ్ లేడు మేడం, చనిపోయాడు. నాకు తనకి మ్యారేజ్ అయ్యి 7 years అవుతుంది. ఆలి గారితో మీకు పెళ్ళయిందా? అవును మేడం. డ్రామా అమ్మా, డ్రామా? లేదు సార్, రియల్లేనా? రియల్లీ. నీతో 7 years పెళ్ళి అయితే 2 years బ్యాక్ నుంచే కదా గొడవ వాళ్ళ మధ్య. అంటే 5 years బానే ఉన్నాడు. పెళ్ళయిందని తెలిసి పెళ్లి చేసుకున్నారా, లేదంటే తెలియకుండానే పెళ్లి చేసుకున్నారా? అసలు చెప్పు, మొదటి నుంచి చెప్పు మేడం. కదా. ఒక నిమిషం ఉండండి. మొదటి తెలుసు నుంచి కానీ బలవంతం చేశాడు, నువ్వు లేకుంటే నేను చనిపోతాను. అప్పటికి ఆయన పెళ్ళి 3 years అయ్యింది, నీకు 7 years అని చెప్తే. మొదటి నుంచి మీరేం చెప్పాలనుకుంటున్నారో అదంతా చెప్పండి, మమ్మల్ని కన్ఫ్యూజ్ చేయొద్దు. నేను పని చేసుకుని, నా భర్త చనిపోయాడు, Right. నేను ఏదో పని చేసుకుని ఎంతకాలం బతుకుతున్నాను అయింది సార్. మీ పెళ్ళి? మీ భర్త చనిపోయి ఎంతకాలం అయింది? మీ పెళ్ళి ఎంతకాలం అయింది? మీ భర్తతో పెళ్ళి ఎంతకాలం అయిందమ్మా? అది అంటే 11 years. నీకే బాగా తెలుసు నీకే బాగా ఆవిడకంటే తెలుసు. డేటా. ఓకే. 11 years అవుతుంది సార్. 11 years అవుతుంది. చనిపోయి 8 years బ్యాక్. 8 years బ్యాక్. అలా ఆయన చనిపోయిన 1 year కి నువ్వు పెళ్లి చేసేసుకున్నావా? ఊనా? నువ్వు చంపసేమైంది కొంప తీసి? ఆవిడకన్నా డీటెయిల్డ్ గా నువ్వే చెప్తున్నావు తెలుసా, క్లియర్? లేదు మేడం, మా హస్బెండ్ చనిపోయాకే పరిచయం అయ్యాడు. పరిచయం అప్పుడే కాన్ఫిడెన్స్. ఆ. అతని దాని పెళ్ళయిందని తర్వాతనే తెలుసా? నేను పరిచయం. అతని పెళ్ళయింది, ఒక భార్య ఉంది, బిడ్డ ఉన్నాడని తెలుసా మీకు మేడం? తెలీదా? తెలుసా? తెలుసు సార్. సరే, ఏంటి మీ వీక్నెస్ చెప్పండి. తను నువ్వు లేకుంటే నేను చనిపోతాను అన్నాడు. డైరెక్ట్ గా మీ దగ్గరకు వచ్చేసి చెప్పేసాడా? అసలు మీ పరిచయం ఏంటి, అది ఎలా జరిగింది అనేది చెప్పండి. తను పని చేసేకెళ్ళి నేను పని చేస్తుంటే మేడం, ఒకే చోట పని చేస్తున్నారు పని ఇద్దరు. చేస్తుంటే ఇంకో రోజు వచ్చిన నా దగ్గరికి, బాగా తాగేస్తున్నాడు, నువ్వంటే నాకు ఇష్టము, నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. అంటే లేకపోతే చనిపోతా అన్నాడు సార్. నువ్వేమన్నావు? నేను చచ్చిపోతానన్నావా? అంటే నీకు భార్య ఉంది తాగినోడు మాటలు ఎలా నమ్ముతావమ్మా? అన్నాను సార్. నీకు భార్య ఉంది, నీకు ఒక కూతురు ఉంది కదా నువ్వు మత్తులో ఉన్నావు, పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు, పో అన్నావు. అన్నాను సార్. అంటే లేదు, నువ్వంటే నాకు ఇష్టం, నేను పెళ్లి చేసుకుంటాను, నీతోనే ఉంటాను అన్నాడు. అప్పుడు నువ్వేం చేయాలి? వెళ్ళి వాళ్ళు ఆవిడకి చెప్పాలి, లేదంటే ఆయన ఇలా ఆగిపెట్టి వాడు పీక్ కొట్టాలి. అంటే చనిపోతా అన్నాడు. ఆయన అడిగాడని పెళ్లి చేసుకున్నావా? మళ్ళీ సూసైడ్ చేసుకుంటే చనిపోతాడు కదా మేడం. అలా ఆవిడకి చెప్పొచ్చు కదమ్మా. నీకు కూడా ఇష్టం అమ్మా, ఆయన చనిపోతాడని కాదు, నీకు కూడా ఆయన మీద ఇష్టం కాబట్టి నువ్వు చేసుకుంటా అన్నావు. ఇష్టమేముంది, ఎవరు పడతాళ్ళు వచ్చి ఇలాగే నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా అంటే ఎవరు పడతాళ్ళని చేసుకుంటావా? లేదంటే ఈ చండాలం చూడలేక అమ్మాయి చచ్చిపోతానంట. ఎందుకు చేసుకుంటాను మేడం. ఇష్టమని చెప్పొచ్చు కదా, మరి ఎందుకు చేసుకుంటాను అంటోంది. ఎవరు పడతాళ్ళు అడిగితే మరి అంతే. ఆయన చనిపోతాడన్న రీజన్ ఎందుకు చెప్తున్నావు? నాకు కూడా ఇష్టం, అందుకే చేసుకున్నా, తప్పు చేస్తారని చెప్పేసేయ్. తనంటే ఇష్టం ఉండే చేసుకున్నాను మేడం. పరిచయం ఇష్టం కింద మారింది వీళ్ళిద్దరికి. పెళ్ళి ఎందుకు చేసుకున్నారు? అక్కడ భార్య పిల్లాడు ఉన్నాడు కదా, పెళ్ళి ఎందుకు చేసుకున్నారు నాన్న? తప్పని తెలీదా? అంటే తనంటే ఇష్టం కదా మేడం, పెళ్లి చేసుకున్నాను. ఇంకా బాబా, అప్పుడు కూడా అన్నాడా చచ్చిపోతాను పెళ్లి చేసుకోకపోతే అని? చనిపోతా అంటే మళ్ళీ చనిపోతాడు కదా. నువ్వు ఏంటంటే అతను బతికించినటువంటి ఆపద్బాంధురాలు నువ్వు, అంతే కదా? చనిపోతాడని ఆలోచించాను సార్. ఇప్పుడు ఈ అమ్మాయి చచ్చిపోద్ది, మరి ఏం చేద్దాం? ఈ అమ్మాయికి ఏం చేద్దాం? ఈ పిల్లకి తెలిసిన సీను 2 సంవత్సరాలే. 7 years స్టోరీ ఇది. 7 years అమ్మా. మరి ఎలా సీక్రెట్గా పెట్టారు? ఎక్కడ కాపురం చేస్తున్నారు ఏంటి? మీ ఇంటికి వచ్చేవాడా? మీ ఇల్లు ఎక్కడ? మాది అమీర్పేటలో ఉంటుంది సార్. వచ్చి పోతూ ఉండేవాడా? వస్తుండేవాడు సార్. ఏ టైంలో వస్తాడు? వంట చేసుకోవడానికి పోతున్నాడని ఈ అమ్మాయి అనుకుంటుంది. వంటకు కాదనమాట, వేరే పనికి వస్తున్నాడు అతను నీ దగ్గరికి. ఇద్దరు కలిపే చేస్తున్నారు పని. ఇద్దరం ఒకే చోట చేస్తాం కదా. పని ఒకటే, వేరే పనులు కూడా ఉంటాయి కదా, అది మా బాధ.
ఆ పనులు ఎక్కడ అంటున్నాను, అమీర్పేటలోనా? ఏమయ్యా 7 ఇయర్స్ ఎట్లా మేనేజ్ చేసావు? 2 ఇయర్స్ బ్యాక్ మీ ఆవిడకి తెలిసింది. 5 ఇయర్స్ ఎట్లా మేనేజ్ చేసావు? ఇక్కడ అక్కడ బుద్ధిమంతుల్లా చూడండి ఆ హెయిర్ స్టైల్ అదంతా కూడా. ఉమ్. పెళ్లి చేసేసుకున్నావా? అంటే ఆవిడ కనిపెట్టింది కాబట్టి నువ్వు ఈవిడ కొట్టడం తాగడం స్టార్ట్ చేసావు. కనిపెట్టకపోతే ఇంకో 20 ఏళ్ళు నడిపించేవాడుగా. ఇక్కడ ఏమైనా పిల్లల్ని కన్నారా మీరు? లేదు. ఎందుకు? అక్కడ అక్కడ లీగల్ గా కావాలి, ఇక్కడ అవసరం లేదా? తన పిల్లలే నా పిల్లలు అనుకుంటున్నాను. అలాగుంది ఒక పాప, ఆవిడేమనుకోవాలి మరి? వాళ్ళ పాపని నా పాప అనుకుంటాను మేడం. నీకు ఇచ్చేస్తుందా? వాళ్ళ ఆయన్ని ఇచ్చేసి వాళ్ళ పిల్లని ఇచ్చేసి ఆవిడ రోడ్డు మీదకి వెళ్ళాలా? బాబోయ్ ఏంటి ఎట్లా ఉన్నారు అసలు? ప్లీజ్ అండి మీ పీక్ కోసేస్తానండి అన్నట్టుంది. మీకు ఇంకా అసలు విషయం చెప్పలేదు మేడం. అదే కదమ్మా, చెప్పు ఏంటో. తను వచ్చి ఒకరోజు నా దగ్గరికి వచ్చి మన జీవితాలు ఇంతేనా ఇంకా మారవా అన్నాడు. ఎవరు? అతను మీ ఆయన? సరే మీ ఆయన అంటే అనకూడదు. ఆయన కోసం ఇంకా ఎక్కడంటే ఇక్కడ అప్పులు చేశాను మేడం. నువ్వా? తన కోసం. తనకి డబ్బు అవసరం ఉందని. ఎందుకు అవసరం ఉంది? ఇద్దరు పనులు చేసుకుంటున్నారు కదా. అయినా ఉంటాయి మేడం వాళ్ళ. నిన్ను చూసి ఎవరు అప్పులు ఇస్తారు? నువ్వే మామూలు పని చేస్తావు. నాకు తెలిసిన వాళ్ళ దగ్గర అప్పు ఎంత తెచ్చావు తల్లి? చాలానే తెచ్చాను. తెచ్చి అప్పులు తీర్చడానికి ఒక ఏసీగా తయారయ్యింది మేడం. ఆ అమ్మాయి దగ్గర డబ్బులు వసూలు చేసావా నువ్వు? ఎందుకు? ఇక్కడ సుఖంగా ఉండాలి అని అంటే ఎక్కడో ఒకరి దగ్గర. అమ్మో ఇదేం దారుణం. నేను కష్టపడుతున్నాను అనుకున్నా మేడం, ఇంత మోసం చేస్తున్నాను అనుకోలేదు. అడగండి మేడం, వాళ్ళ పాప స్కూల్ ఫీజు, తనకు బంగారు చేపించినది ఆ, అమౌంట్ ఎవరిచ్చారో అడగండి మేడం. ఆ అమ్మాయి ఏం చెప్తుందో అలా ఆయన ఇచ్చాడు అనుకుంటది. అడగండి మేడం, తననే చెప్పాలి. నాకు నేనే కష్టపడుతున్నాను చెప్పాను మేడం. అమ్మా నాకు ఆమె ఇచ్చింది. ఇక్కడ నుంచి మనిషిని కొట్టుకెళ్ళి ఆ డబ్బు తీసుకెళ్ళి మీ ఆవిడకి పెట్టావా? ఎందుకు? భార్య అంటే ఇష్టమా? ఉమ్. ఆ? భార్య అంటే ఇష్టం, ఆమె అంటే కూడా ఇష్టం. అప్పుడు మీ ఇద్దరు ఏడిపోయేది మీరిద్దరు ఆడవచ్చుగా. ఈ అమ్మాయి జీవితం ఎందుకు నాశనం చేయడం? సో అతను ఇన్కమ్ కంటే మీకు ఎక్కువ వస్తుంది జనరేషన్. ఉమ్. ఏమో నీకు ఏ రోజు డౌట్ రాలేదా? ఈయన చేసే వంట పనులకి ఇంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తున్నాడు? ఇన్ని గోల్డ్ చూడగానే కళ్ళు పెద్ద అయిపోయినాయి. నీకు హ్యాపీగా లేదు ఉన్నానని? మేడం, ఆ సార్ వాళ్ళతో మాట్లాడిపించేది మేడం. అప్పుడప్పుడు ఇచ్చాడంటే జీతం ఇస్తున్నాడు, కరెక్ట్గా అవును, ఇస్తున్నాడు. జీతానికి నీకు ఇంత గోల్డ్ ఇంత రిచ్నెస్ ఎక్కడి నుంచి అంత వస్తుంది? మల్టిపుల్స్ లో ఎవరు ఇస్తారు మేడం? నేను మామూలుగా ఏమన్నానంటే చిట్టి వేస్తున్నాను చెప్పింది మేడం. చిట్టీలు వేస్తున్నాను, నేను చిట్టి ఎత్తుకొస్తున్నాను అని చెప్పింది మేడం. కదా ఎక్కడ అతను మీరు చూసుకోవాలి అతని కదమ్మా, యావరేజ్ ఎక్కడి నుంచి వస్తుంది అంతా అని. చిట్టి గారు అతని యావరేజ్ జీతం ఎంత? మామూలు 40,000 50,000 ఉంటుంది. డబుల్ ఎప్పుడు అయింది? డబుల్ కానీ ట్రిపుల్ కానీ? డబ్బులు అంటే ఇప్పుడు ఒక 2 years బ్యాగ్ అయింది. 2 years బ్యాక్ ఎక్కడి నుంచి వస్తుంది అనేటటువంటి కామన్ సెన్స్ మీకు లేదా? అని పెంచిండు, ప్రమోషన్ వచ్చిందని చెప్పి. ఏది డబులా? ప్రమోషన్ వచ్చింది, నువ్వు పిచ్చిదానివి, నీకు ఏది చెప్తే అది ఏదో 5 ఏళ్ళు అక్కడ నుంచి మోసుకొచ్చేస్తుంటే నమ్మేస్తున్నావా? హ్యాపీగా డబ్బు వచ్చినంత కాలం బాగానే ఉంది నీకు. అన్ని వస్తున్నాయి కాబట్టి ఆవిడ అడగలేదు. అలీ గారు అంత పెద్ద మొత్తంలో ఆవిడ దగ్గర నుంచి డబ్బులు ఎందుకు తీసుకొచ్చి ఈవిని సాటిస్ఫై చేస్తున్నారు, ఈ ఇంటిని సాటిస్ఫై చేస్తున్నారు? పర్పస్ ఏంటి? ఆవిడ్ని మోసం చేయాలన్నా, ఈవిడ్ని అతిగా సుఖ పెట్టాలన్నా? ఆమెకు నేను కావాలి, ఈమెకు నేను కావాలి. కావాలి సరే, ఇందాక సార్ అడుగుతున్న క్వశ్చన్ అది కాదు. అయితే వచ్చేసి ఏంటిది అని అంటే, నేను నీకు కావాలి అంటే, నేను సంతోషంగా ఉండాలి అంటే, నీ సంతోషం కోసం నేను ఏమైనా చేస్తా, ఎవరన్నారు? నా ప్రాణమైన ఇస్తా ఆవిడ. అనేది ఆమె ఉద్దేశం. ఓకే. ఈమె కోసం నేను ఏమైనా చేస్తా అనేది నా ఉద్దేశం. ఆమె నాకు ఇస్తుంది, నేను ఇక్కడ సంతోషపడుతుంది. కాదు తమ్ముడు, ఏంది గోల? అది కాదు, ఆవిడ దగ్గర పిండి ఈవిడికి ఇస్తున్నారు, ఎందుకు ఈవిడ నోరు మూయించి నిన్ను ఎదురు ప్రశ్న అడగకుండానా? చెప్పేయండి, అదే అయి ఉంటది. ఓకే, తెలిసినా నోరు మూసుకొని ఉంటుంది, డబ్బు పడేస్తే గోల్డ్ పడేస్తే అని. నీ తెలివి అతి తెలివి. అసలు ఈ అమ్మాయికి ఏమన్నా పెట్టావా నువ్వు? ఇంతవరకు ఏం పెట్టలా. ఆవిడ్ని ఒక అనకూడదు అట్లా సంపాదించి తెస్తుంటే. నీకు పాప బాబా? పాప. పాప. నీకు ఒక కూతురు ఉంది. నేను తప్పు చేస్తున్నా అంటే కూడా వద్దనట్లేదు మేడం, ఎందుకంటే తనకి డబ్బు డబ్బు అవసరం. కావాలి కాబట్టి. నీకు బుద్ధి ఉండదా? కాదమ్మా, నువ్వు అట్లా సంపాదించుకునేదాన్ని నువ్వే బతకొచ్చు కదా. ఏమిష్టం తల్లి? చిల్లర పంచాయతీ. అమాయకుడు మేడం తను. అమ్మయ్య సంతోషం. అమాయకురాలువి అమాయకుడు తిరుగుబోతులు కలిసి బయటకు వెళ్ళండి. ఏంటమ్మా ఇది? ఎక్కడికి ఎందుకు వచ్చారమ్మా? నాకు న్యాయం చేయండి మేడం. ఏమి న్యాయం తల్లి? మీ ఆయన ఎక్కడ ఎక్కడ సంపాదిస్తున్నాడో తెలుసా? ఎలా? నీకు డబ్బు కావాలి. నాకు డబ్బు అవసరం లేదు, మీరు నా భర్తనే కావాలి మేడం. ఆవిడకి ఇద్దరు కావాలి. నీ పిల్లలు ఆవిడకి కావాలి, ఆయనకి ఈవిడ కావాలి, నువ్వు నా కావాలి. భర్త నా పాప కావాలి మేడం, అంతే. ఇంకా ఇక్కడ వెళ్ళను నువ్వు ఒక్కదానివే. నువ్వు యాక్సెప్ట్ చేసేస్తే ఈ భూత అంతా తిప్పుకుంటూ ఇంట్లో తిరగచ్చు. చాలా దరిద్రంగా ఉంది తెలుసా. మీరు చెప్తుంటే వినడానికి కూడా మీరే అంటున్నారు ఇలాగా. చిరాగ్గా ఉంది మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు. నాకు అక్కడ సంతోషం ఉంది, ఇక్కడ సంతోషం ఉంది. మీకు అంత డబ్బు ఎక్కడి నుంచి అమ్మా? అందరి కాడ పడుకొని సంపాదిస్తున్నాను సార్. ఇతని గురించేనా అలవాటు, లేదంటే అంతకు ముందు నుంచి ఉంది తన అలవాటు? కోసమే ఇలా తయారయ్యాను సార్. అవునా? ఈ 2 years లో అతనికి డబ్బు ఆశ పెరిగింది కాబట్టి మీరు ఈ విధంగా ఆ డబ్బులు సంపాదిస్తున్నారా? కాదు సార్, 7 years 5 years నుంచి అట. ఆవిడ డబ్బులు ఇస్తుంటే ఈయన ఇక్కడ ఇస్తున్నాడు. ఏమయ్యా నీకు అట్లా తెలుసుగా ఆవిడ పడుకొని సంపాదిస్తుందని కదా? మనకు ఎలా వస్తాయి ఏంటంటావా?
అది నాకేం చెప్పలేదు, కానీ ఆ, అడిగినప్పుడల్లా నీ అడిగినంత మొఖానికి డబ్బులు ఇవ్వడం. వచ్చేదే ఇంట్లో చాలట్లా, ఈవిడికి ఎక్కడి నుంచి వస్తాయి అనుకుంటున్నావు? నా కళ్ళల్లో కన్నీరు కారితే వాళ్ళు సంతోషంగా బతుకుతున్నారు మేడం. నీకు సిగ్గు ఉండాలమ్మా, అనకూడదు కానీ ఎవరు చేయమన్నా. తనంటే నాకు ఇష్టం మేడం. మరి అప్పుడు ఈ మాటలు అనకూడదు, సెంటిమెంట్ డైలాగులు. అదే కదా. ఏడు మొహం వేసుకొని మాడతావేంటి? చేసే సిగ్గులేని పనులు మళ్ళీ ఏనా అవసరానికి చేసావు, గతిలాగా చేసావు, అది వేరు తల్లి. ఒళ్ళు కొవ్వెక్కి చేస్తూ మళ్ళీ దానికి సెంటిమెంట్ రీజన్ పెడతావేటి? అతను నన్ను మోసం చేశాడు, అతను వాడుకుంటున్నాడు, అతను ఆర్థికంగా ఇది చేశాడు అనే మాటలు ఇక్కడ పనికిరావు. అవును. నీ కోరిక అలా ఉంది, అతను కావాలని అనుకుంటున్నావు, అతను తృప్తిపరచాలి, అతను వెళ్ళి వాళ్ళ ఆవిడని తృప్తిపరచాలి. వాళ్ళ ఆవిడ ఇక్కడ ప్రశ్నించకూడదు, మీ రిలేషన్షిప్ని ప్రశ్నించకూడదు. కాబట్టి నేను వెళ్ళి ఇతని సుఖపెట్టడం గురించి నేను వేరే వాళ్ళతో పడుకున్నాను. అది స్టోరీ. చెప్పేది నిజమేనా మీ ఇద్దరు, లేకపోతే ఆ అమ్మాయిని కోసమని ఇక్కడ అబద్ధం చెప్తున్నారా? ఇలా చెప్తే నోరు నిజమే. మూసుకుంటదని. నిజమే. మరి ఆవిడ పడుకుంటున్న సంగతి నీకు తెలియదా? పడుకొని అది సంపాదిస్తుందని. తెలియదు. స్టోరీ క్రియేట్ చేసుకుని వస్తే కదా ప్రాపర్ గా క్రియేట్ చేసుకుని రండి. ఆ పిల్లని మోసం చేయాలనుకుంటే మరీ చెప్తావాలి, ఆమెను మోసం చేయాలనేది ఏం లేదు, ఆమెను సంతోష కాదు, పెట్టాలని ఆ ఉంది మా అమ్మాయికి ఇద్దరికి. తెలిసిందే 2 years బ్యాక్. మరీ చెప్తారు. అప్పటి నుంచి నువ్వు విలన్ అయ్యావు. ఫస్ట్ నుంచి నీకు ఈ అమ్మాయి పరిచయం పెళ్ళి అయ్యింది అంటున్నారు 5 ఏళ్ల క్రితం, అంత ముందే. అంటే 7 years నుంచి మీకు పెళ్ళి అయ్యి ఉంది. 5 years బాగానే ఉన్నావు కదా. అదే డ్రామా మిగతా 2 years కంటిన్యూ చేయొచ్చుగా నువ్వు. ఆవిడకి డబ్బులు ఇస్తే నోరు మూసుకుంటుందిగా. కానీ ఈ మధ్యలో మమ్మల్ని పట్టుకున్నది కదా, అప్పటి నుంచే ప్రాబ్లం కదా. క్యారెక్టర్ డ్యామేజ్ అయిపోయింది, లేకపోతే బాబోయ్ టూ మచ్. ఏంటయ్యా బాబు నువ్వు. సార్ క్యారెక్టర్ కోసం ప్రాణాలు ఇచ్చేస్తాడు. ఏమంటారు సార్ మీరు? ఏమంటావు చిట్టి? ఇప్పుడు ఇది ఫస్ట్ టైమా ఇలాంటి ఇదంతా వింటాం? ఆల్రెడీ ఈ విధమైనటువంటి ఓకే ఆవిడ ఉన్నది, సింధు అనే ఆమె ఇతని జీవితంలో ఉన్నదన్న అయితే మీకు తెలుసు, కానీ దాని వెనకాతలు ఇటువంటి స్టోరీ ఉందన్నది ఇదే ఫస్ట్ టైమా? అవును సార్, ఫస్ట్ టైం సార్. నాకు ఇంతకుముందు తెలియదు సార్ ఇవన్నీ. కాకపోతే ఇప్పుడు రీసెంట్గా తెలిసింది కాబట్టి నాకు పట్టేసుకుని సార్. అందులో ఇంతకుముందు మారలేదు సార్. ఎంత బాగా అంత బాగా చూసుకుని అంత చండాలంగా తయారైపోయింది సార్. కాదు, గుడ్డిగా ఇప్పటి వరకు వచ్చేటటువంటిది అతనికి ఏదో ప్రమోషన్ వచ్చింది కాబట్టి శాలరీ డబుల్ అయ్యిందని చెప్పి తీసుకున్నటువంటి డబ్బులన్నీ కూడా ఇప్పటి వరకు నేను ఈ విధంగా వాడుకున్నాను 2 years బట్టో ఎన్ని ఇయర్స్ బట్టి తెస్తున్నాడు? 2 years బట్టి. అంతకుముందు కూడా ఆవిడ ఆ విధంగా తప్పు చేస్తూ ఇతనికి డబ్బులు ఇచ్చిందంట. నా ప్రశ్న ఏంటంటే ఆ డబ్బులు ఎక్కడ పోయినాయి? 2 years బట్టి డబుల్ శాలరీ అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చావు. ఆవిడ 7 years బట్టి అదే కార్యక్రమంలో ఉంది. ఆ కార్యక్రమం కూడా నీ గురించి మొదలుపెట్టిన కార్యక్రమం. ఆ డబ్బులు ఏమైనాయి? తాగేసి వాడేస్తానని చెప్పింది సార్. ఈ 2 years బట్టి ట్రెండ్ మార్చావు, ఇటువైపు డైవర్ట్ చేసావు ఫండ్స్. తన భార్యకి బంగారు, వాళ్ళ కూతురికి స్కూల్ ఫీజు అన్నీ నేనే కడతాను సార్. ఎందుకమ్మా? ఎందుకు? ఏమి న్యూస్ పేపర్లో వేస్తారనా, లేదంటే నువ్వు ఏదైనా లీడర్ అవ్వాలనుకుంటున్నావా? తనంటే ఇష్టం సార్ నాకు. ఏమి ఇష్టం అమ్మా? ఇష్టం అంటారా, పిచ్చి అంటారా? ఓకే, ఇష్టం ఒక సంబంధం ఏర్పడింది. ఆ సంబంధానికి ఎలాగ మీనింగ్ లేదు, అది ఒక అన్ఎథికల్ సంబంధం సింధు. ఎవరు కూడా అది హర్షించరు. భర్త లేనటువంటి ఒక విధురాలుగా ఉన్నా నీకు ఒక గౌరవం అనేది ఉంటుంది. ఏమో సార్, తన పాప నా అలా పాప కదమ్మా, అనుకుంటున్నాను కాబట్టి నువ్వు ఎందుకు ఇవన్నీ చేస్తున్నాను దిగజారుడు సార్. ఏంటి? ఈ ఒక మెట్టు మీద ఇంకా పాపం మీద పాపం పని ఏంటి? ఇంకా అసహ్యకరమైనటువంటి పనులేంటి? ఈరోజు నీ మొహం నువ్వు అద్దంలో చూసుకుంటే నీకే చీతు అని అనిపించాలని అనిపించదు? తన కోసం నేను ఏమైనా ఏం చేస్తాను. చేస్తావమ్మా? ఏం చేస్తావు? పిచ్చి పట్టిందా నీకేమన్నా? మీ అమ్మ మీకు ఒక అమ్మ, ఒక నాన్న, ఒక కుటుంబం అనేటటువంటి ఉన్నదా? అందరినీ వదిలేసుకున్నాను. అందరినీ వదిలేసి సీక్రెట్గా ఇతను ఒక్కడితోనే పెట్టుకుంటున్నావు. అతను ఏం చేస్తున్నాడో చూసావా? అతను పరువు కాపాడాలంట, మూడో కంటికి మీ సంబంధం తన తెలియకూడదంట. భార్య తన కూతురు బాగుంటే అంతే సంతోషం ఏంటమ్మా? సార్ నాకు. ఏంటమ్మా? ఆవిడకి అలా భార్య, ఒళ్ళు కొవ్వెక్కి కూతురు ఉన్నప్పుడు మనం బాగుంటే ఏం చాలు. చేస్తాం? వాళ్ళు బాగుంటే చాలా. వాళ్ళ పాప నా పాప అనుకుంటున్నాను కదా సార్. నువ్వు ఫస్ట్ నీవు అర్జెంటుగా ఒక ట్రీట్మెంట్కి వెళ్ళాలి. ఇంతకంటే నేను ఏమీ చెప్పను. ఇప్పుడు ఏమవుతుందో తెలుసమ్మా, మీ అమ్మ, మీ నాన్న, మీ కుటుంబ సభ్యులు అందరినీ వదిలేసుకున్నావు. ఎందుకంటే ఈ పాపం పని ఏదైతే చేస్తున్నావో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇది ఒకటే అనుకుంటున్నారు. నాకు తను తప్ప ఎవరు వినండి వద్దు సార్ అసలు. ఇంకా ఆపేసేయండి. ఇంకా అది ఎక్కువసేపు వింటే కనుక మాకేదో అవుతుంది. వినండి, ఇదేదో త్యాగంలాగా అనిపించట్లేదు, దీనికి ప్రేమ అనే పదం అనిపించట్లేదు. ఇదేదో అయ్యో పాపం సింధు ఎంత కష్టపడుతుంది, ఒక మగాడు గురించి, ఒక మొగుడు గురించి ఎంత తాపత్రపడుతుంది అనే మాట అస్సలు అనిపించట్లేదు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, అతను పరువు కాపాడుకోవటం గురించి భార్య ఎక్కడ ప్రశ్నిస్తే కనుక ఈ సంబంధం అంతా కూడా రోడ్డు మీదకి ఎక్కుతుందనే ఆలోచనతో ఇప్పటికీ కూడా నువ్వు ఇచ్చేటటువంటిది అంతా తీసుకుంటున్నాడు. ఇదంతా కూడా చీకట్లో పెట్టాడు. సక్సెస్ఫుల్గా అలీ ఇక్కడి వరకు చీకట్లో పెట్టాడు. కానీ ఎప్పుడైతే ఈ వేదిక మీదకి వచ్చిందో ఇది ఇంకా చీకటి అంశం కాదు, అతని పరువుకు సంబంధించినటువంటి అంశం. కాబట్టి ఎప్పుడైతే కనుక అతని పరువు బట్టబయలు అవుతుందో, ఎప్పుడైతే ఈ సీక్రెట్ బయటకు వస్తుందో, దాని పైపెచ్చి ఏంటంటే కనుక ఇప్పుడు వరకు అతని కుటుంబ సభ్యులు అనుభవించేటటువంటి అనుభవాలన్నీ కూడా, సుఖ సంతోషాలన్నీ కూడా నువ్వు ఈ విధంగా శరీరాన్ని అమ్ముకుని తెచ్చుకున్నటువంటి విధంగా అనేటటువంటి పరిస్థితి వచ్చిందో, రేపటి నుంచి అతను నీకు పచ్చి కొట్టేస్తాడు.
ఇది నీ పరిస్థితి. అటువైపు నీ అమ్మ నాన్న అనే వాళ్ళు ఉండరు, నా అనే కుటుంబ సభ్యులు ఉండరు. ఎవరైనా కూడా నిన్ను చేదరించుకుని అసహించుకోకపోతే నన్ను అడుగు. ఇది నువ్వు తెచ్చుకున్నటువంటి ఫ్రీ గిఫ్ట్. భర్త ఏ పరిస్థితుల్లో పోయాడు, ఎలా చనిపోయాడు అనే మాట కూడా నేను ఇంకా అడగట్లేదమ్మా. ఎందుకంటే అది వేరే లింకుల్లోకి వెళ్తుంది. మీ సంబంధం అనేటటువంటిది భర్త చనిపోయిన తర్వాత మొదలుపెట్టిందా, లేదంటే చూడకూడనటువంటి ఈ సంఘటన చూస్తూ మీ భర్త ఆత్మహత్య చేసుకున్నాడా అనే మాట కూడా అడగే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే కనుక ఒక ఆడది అన్ఎథికల్గా ఎవరు హర్షించినటువంటి ఒక భయంకరమైనటువంటి ఒక దారిలో వెళ్ళేటటువంటి పరిస్థితే కాదు, ఆ కనిపించినటువంటి ఆ మగాడి మీద నాకు ఏదో ప్రేమ కాబట్టి ఈరోజు నేను ఏదైతే కూడా కల్లో కూడా ఊహించుకున్నటువంటి ఒక వృత్తిని చేపట్టాను. సరే, చాలామంది ఆ వృత్తి చేపడతారు. అలాంటి వాళ్ళని మనం కించపరచట్లేదు. ఎందుకు వాళ్ళు ఆ వృత్తిని చేపడతారు అంటే కనుక కడుపు గురించి, ఆ తిండి గురించి, ఆ పిల్లల్ని, ఆ కుటుంబాన్ని కాపాడుకోవటం గురించి. కానీ నువ్వు చేసేది ఏంటంటే కనుక ఆ సంపాదన కాస్త ఏదైతే కనుక ఎవరు కూడా గొప్పగా మాట్లాడుకున్నటువంటి ఒక అంశం గురించి, ఒక బంధం గురించి కాపాడుకునేటటువంటి ప్రయత్నం. దానికి పైపిచ్చి ఏంటంటే అతను, ఆవిడ, వాళ్ళ బిడ్డ హ్యాపీగా ఉంటే చాలండి. ఏం త్యాగం అంటారమ్మా ఇది? ఏం త్యాగం అంటారు? ఎంతోమంది అనాథాశ్రమంలో ఉన్నారు, ఎంతోమంది రోడ్డు మీద అనాథులు ఉన్నారు, ఎంతోమంది రోడ్డు మీద అడుక్కు తినేటటువంటి ఉన్నారు, నిర్భాగ్యులు ఉన్నారు, వృద్ధాశ్రమంలో ఉండేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. నీ సేవా కార్యక్రమాలు, నీ దాన ధర్మాలు వాళ్ళకి చేయొచ్చుగా. ఈ కుటుంబానికే ఎందుకు చేయాలి నువ్వు? ఏదో మెంటలీ బాగాలేదమ్మా నీకు. అమ్మ, ఇప్పుడు చిట్టి గారు చాలా చక్కగా మంచి డ్రామా ఆర్టిస్ట్ మీ ఆయనగా, చాలా చక్కటి ఆర్టిస్ట్. ఏదైతే జీవితాన్ని నేను 8 years పాటు చూడలేదు, ఆ తర్వాత 2 yearsే చూశాననేటటువంటి ఆ గుట్టు ఈరోజు ఇక్కడ విప్పటం జరిగింది. 5 సంవత్సరాల పాటు నిన్ను అంధకారంలో పెట్టి 2 years పాటు ఎవరైతే వచ్చి నీకు చెప్పారో, ఏమ్మా నువ్వు చూడు మీ ఆయన ఇలా పక్కదో పడుతున్నాడని చెప్తే, మీరేంటి మా భర్త గురించి చెప్తారని చెప్పి వాళ్ళ మాట అంతా కొట్టిపారేశారు. మీ కళ్ళతో చూస్తే కానీ మీకు తెలియలేదు. ఇందాక లాయర్ మేడం అన్నారు, అదే కళ్ళతో మీరు 10 years తర్వాత చూస్తే కనుక ఇది అప్పటికే ఒక 17 years స్టోరీ అవుతుంది. సో నేను చెప్పేది ఏంటంటే జాగ్రత్తగా ఆలోచించండి. ఆలీ అనేటటువంటి వ్యక్తితో మీ పెళ్లి సంబంధం 10 years కానీ అందులో 7 to 8 years మోసమే. సో 2 years బట్టే మా ఆయన మారిపోయాడు అనేటటువంటి మాట కేవలం మీ అభూత కల్పన మాత్రమే. ఆ అభూత కల్పనలో అతను నిన్ను అలా ఉంచాడు అంతే. మోసగాడు, పచ్చి మోసగాడు. ఆడవాళ్ళకి కళ్ళగప్పి వాళ్ళని మందు కొట్టి కానీ మందు కొట్టకుండా కానీ వాళ్ళని ఏ విధంగా వాడుకోవచ్చు అనేది చాకచక్యంగా బాగా తెలిసినటువంటి వ్యక్తి. ఈరోజు అతనికి ఆ సింధు మీద గౌరవం ఉందంటే సింధు మీద గౌరవం లేదు, నీ మీద గౌరవం ఉందంటే కనుక నీ మీద గౌరవం లేదు, నీ కూతురు మీద గౌరవం ఉందంటే కూతురు మీద గౌరవం. అంటే దీని అర్థం ఏంటంటే అతని ఉద్దేశంలో ఒక ఆడది అనేటటువంటిది ఒక సోషల్ సింబల్ భార్య పక్కన ఉండేటటువంటి విధంగా ఉండాలి, సామాజికంగా ప్రశ్నించకూడదు, అడగకూడదు. అవసరమైతే కనుక ఆవిడ నోరు మూయించడానికి బంగారం డబ్బు తీసుకొచ్చి పడేసేయాలి. ఆ బంగారం డబ్బు తీసుకురావడానికి మళ్ళీ ఇంకొక ఆడది కావాలి, ఆ ఆడది పక్కదో వెళ్ళి డబ్బులు సంపాదించాలి. అంటే ఓవరాల్గా మీ భర్తకి స్త్రీ జాతి మీదే గౌరవం లేదు. అతను ఈ మొత్తం దాంట్లో సింధుని ఎన్నన్నా కూడా వేస్ట్ అమ్మ. ఎందుకంటే ఆ అమ్మాయి కుటుంబాన్ని వదిలేసింది, తల్లిదండ్రులను వదిలేసింది, బాధ్యతలను వదిలేసింది, తాడు బొంగరం లేనటువంటి ఒక జీవితం. తన ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనేటటువంటిది ఎప్పుడు తెలుస్తుంది తెలుసా? ఈ రోజు నేను తెలుస్తుంది. ఎందుకు ఇప్పటి వరకు మీ భర్త ఇలా గుట్టులో కాపాడుకున్నాడు, ఇది ఓపెన్ అప్ అయిపోయింది. ఇలా బహిరంగంగా నాకు ఆవిడొకతుంది ఈవిడొకతుంది అని చెప్పుకుని తిరిగేటటువంటి మనిషి కాదు అతను. వర్క్ ఉండదు, ఉద్యోగం ఉండదు, ఎవడు పని ఇవ్వడు, ఎక్కడికి వెళ్ళినా చీతూ అంటారు. ఆ పరిస్థితి అతను తెచ్చుకోడు. కాబట్టి ఈ క్షణాన్ని అమ్మాయిని గెటౌట్ అంటే నన్ను ఇంత మోసం చేస్తావా? ఇంత మోసం చేస్తావా? ఇప్పుడు సర్లే అమ్మా, అదే ఫిల్ట్ అప్పుడు పట్టుకుని ఉంటే కనుక రెడ్ హ్యాండెడ్గా దొరికినప్పుడు సరిపోయి ఉండేదిగా. ఇప్పుడు అదే కదా అంటున్నాడు, ఏముందండి ఆధారం ఉంది, ఏముందండి ఎవిడెన్స్ ఏముంది అంటున్నాడు. మంచి మ్యానిపులేటర్, మంచి కన్నింగ్ పర్సన్, గుంటనక్క తెలివితేటలు అతను ఈరోజు మారుతాడని నేను అనుకోవట్లేదమ్మా. అలీ గారు ఏమంటారు? ఇప్పుడు మారడం అంటే ఒకరికి న్యాయం చేయడం, ఒకరికి అమ్మ నువ్వు న్యాయమూర్తి అయ్యా. అంటే ఏంటి, ఇద్దరికి న్యాయం చేయాలనుకుంటున్నావా? ఇక అంతే కదా సార్, అంతే కదా. అంతే కదా అంటే ఏదో జనరల్ టెక్స్ట్ బుక్లో రూల్ అన్నట్టు మాట్లాడుతున్నావు. అంతే కదా ఏంది? ఇన్ని రోజులు ఎటు నుంచి ఇన్కమ్ వస్తుంది అనేది తెలియలేదు. అబ్బో తెలవలేదు. ఓకే, ఏమన్నా తెలిసింది. చెట్టులో ఊపితే ఇలా రాలుతున్నాయా? ఎక్కడి నుంచి వస్తున్నాయి తెలీదా? అమ్మాయి ఏం పని చేస్తుందో? సరే చెప్పు, నీ కథలు చెప్పు. ఇప్పుడు తెలిసింది. ఇప్పుడు తెలిసినాక అటు సైడ్ నుంచి ఇన్కమ్ బంద్ చేసుకొని వచ్చే ఇన్కమ్తోనే ఇద్దరిని సాటిస్ఫై చేయాలి అనేది నా లెక్క. నువ్వు వాళ్ళిద్దరిని ఏ ఇన్కమ్తో ఎవరిని ఏ బెడ్రూమ్లో పడుకోబెడతావు అని అడగలేదురా బాబు. మేము అడిగేది ఏంటంటే వాళ్ళిద్దరిని ఒకే కొంపలో ఉంచడం అన్యాయం, తప్పు, నేరం అని అంటున్నాం. అది మేము మాట్లాడే సబ్జెక్టు.
నువ్వు ఫైనాన్షియల్ ఓకే, మేనేజ్మెంట్ ఇప్పుడు- గురించి ఇప్పుడు మాట్లాడుతున్నావు. ఈమెకు నేనే కావాలి, ఆమెకు నేనే కావాలి. ఆ. నేను ఎట్లా సొల్యూషన్ ఇవ్వాలి? ఇదంతా ముందే ఆలోచించాలి. 7 సంవత్సరాల పాటు సీక్రెట్గా పెట్టేసి ఎప్పటికీ నేను దొరకను అని చెప్పి ఆ కాన్ఫిడెన్స్ ఉంచుడు. ఆ కాన్ఫిడెన్స్ ఇప్పుడు ఏమైంది మరి? మిస్ అయింది. మరి ఏం చేద్దాం? కొనుక్కు తెచ్చుకుందామా? కాస్త నీ నెత్తి మీద ఉన్న కొద్ది జుట్టు కట్ చేస్తే అప్పుడు తెలుస్తుంది. ఏం చేద్దాం నువ్వే చెప్పాలి అతని నాకు గురించి. భర్తనే కావాలమ్మా. భర్తే కావాలి, ఆవిడ కూడా కావాలంటుంది. మరి ఏంటంట? నాకు ఆ మస్తు మాత్రం నేను కరెక్ట్ కరెక్ట్, సూపర్. నువ్వే డెసిషన్ మేకర్ ఇక్కడ. నాకు తను కావాలి, ఆ? నాకు కూడా తను కావాలి. ఐస్ క్రీము ఏంటమ్మా కావాలంటే ఇక్కడ ఇచ్చేస్తారనుకున్నావా? ఒకటమ్మా, ఈ మెతగ్గా పోయేటటువంటి అంశం ఇక్కడ లేదు, బతిమాలితే పోయేటటువంటి అంశం లేదు. అంత దమ్ము ధైర్యంతో ఇక్కడ కూర్చొని ఆవిడకి అన్యాయం జరుగుతుంది, ఈవిడికి అన్యాయం జరుగుతుంది కాబట్టి ఇద్దరు కావాలి. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోయాడు మీ ఆయన ఆల్రెడీ. ఫైనాన్షియల్గా నేను ఇలా చేసుకుంటాను అలా చేసుకుంటాను అని అంటున్నాడు. అంటే ఎంత మెంటల్గా వీళ్ళు ప్రిపేర్ అయ్యారు అనేటటువంటి దానికి. సో ఇక్కడ బతిమాలటం వామాలటం ఏమీ కాదు. నయానా భయానా అంటారు. నయానా వర్క్ అవ్వట్లేదు, భయానా ఇప్పుడు నువ్వు అన్నావు కదా, ఆవిడ ఎంటర్ ది డ్రాగన్ అంటే కనుక వీళ్ళిద్దరు తాట తీస్తాననేటటువంటి విధంగా ఉండాలి. జస్ట్ వాకౌట్ కాదు, వీళ్ళు చేసినటువంటి పాపం 2 years పాటు మోసం కాదు, పెళ్ళైన దగ్గర నుంచి మోసం. ఇన్ఫ్యాక్ట్ ఆ అమ్మాయి వాళ్ళ భర్తను కోల్పోవడానికి కూడా ఇతనే కారకుడు అనేటటువంటి విధంగా కూడా మాట్లాడాలి ఈరోజు. అతను చనిపోయినటువంటి 1 year తర్వాత పరిచయం ఏర్పడింది అనేటటువంటి మాట కూడా నమ్మవలసినటువంటి అవసరం లేదు. ఎలా చెప్తారు డాక్టర్ గారు అంటే కనుక 7 years పాటు ఒక సీక్రెట్ దాచినటువంటి వ్యక్తికి ఆ అంశాన్ని కూడా దాచిపెట్టడం అనేది పెద్ద కష్టం కాదు. అది కూడా మనం నమ్మవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈరోజు నేను మోసం అయిపోయాను, అన్యాయం అయిపోయాను అని చెప్పి బెనుకుగా మెతగ్గా ఉంటాం కాదు. మర్యాదగా వస్తాడా? అతను వస్తాడు. ఆవిడ గొంతులో ఆవిడ తవ్వుకుంటుంది, ఆవిడ వెళ్ళి పడుతుంది. అది మనకు అనవసరం. నువ్వు ఉంటావా, ఎక్కడికి వస్తావా, నాకు న్యాయం చేయాలి అనేది ఆవిడకి న్యాయం జరగదు. ఎందుకంటే కనుక ఎప్పుడైతే ఇందులో జరిగిందో ఆ రోజు నుంచే ఆవిడ జీవితం నాశనం అయిపోయింది. ఎప్పుడైతే ఆ కుటుంబాన్ని వదిలేసి వేరే వృత్తిని నమ్ముకుందో ఆ రోజు నుంచే ఆవిడ జీవితం అంతమైంది. ఈరోజు ప్రత్యేకంగా మనం చేయవలసినటువంటి అవసరం ఏం లేదు. అర్థమైందమ్మా? సో ఫైట్ ఈజ్ యువర్స్. అతను ఇప్పటికైనా పశ్చాత్తాపం పండి బుద్ధి గడ్డి తిన్నాను సార్, తప్పు అయిపోయింది, నేను మారుతాననే మాట అనట్లేదు. ఇప్పటికీ కూడా ఇద్దరికి న్యాయం చేస్తాడంట. సో కాబట్టి అటువంటి మనిషిని నమ్మటానికి లేదు. నిజంగా మనస్ఫూర్తిగా మారి వస్తే కనుక వెల్ అండ్ గుడ్, లేకపోతే నో. ఇప్పటికైనా మారుతావా లేకపోతే నేను చచ్చిపోతా ఇక్కడనే మరి. ఉండు, ఏం చేయాలో చెప్తారుండు. నువ్వెందుకు చచ్చిపోతావు? నీకు బెడ్ ఉంది. మేడం మనం చెప్పేది ఏం లేదు మేడం, వీళ్ళు ఆల్రెడీ సూపర్ క్లారిటీ ఉన్న వ్యక్తులు. మనం చూసిన వరస్ట్ హస్బెండ్స్లో టాప్ మోస్ట్లో పోటీ పడడానికి అవకాశం ఉన్న వ్యక్తి అతను. అదేంటి మేడం, భార్యను బాగా చూసుకుంటున్నాడు, గోల్డ్ ఇచ్చాడు, డబ్బు ఇస్తున్నాడు, ఆవిడ అదే మార్కులు వేసేసింది. ఒక స్త్రీని పడుకోబెట్టి సంపాదించిన డబ్బు తెలిసి కూడా తెచ్చుకుంటున్నాడు అంటే వాడు పాతాళంలో ఉండడం కంటే ఇంకా దారుణమైన పర్సన్ కింద లెక్క. ఫస్ట్ భార్యలు అర్థం చేసుకోవాల్సింది భర్త ఇన్కమ్ ఎంత. ప్రతి ఒక్కళ్ళకి లిమిట్స్ దాటి వాళ్ళ ప్రైవసీలోకి వెళ్ళొద్దు. కానీ భర్త ఏం చేస్తున్నాడు, భార్య ఏం చేస్తుంది అనే బేసిక్ మ్యాక్సిమం 80 to 90% తెలుసుకోవాల్సిన హక్కు ఇద్దరు పార్ట్నర్స్కి ఉంది. అది మరీ ఎక్కువైపోతే అనవసరమైన అనుమానాలు, కాపురాలు నాశనం అవుతాయి. బేసిక్ కూడా తెలియకపోతే మనుషులే నాశనం అయిపోతారు. ఎగ్జాంపుల్, ఒక వైఫ్ చేసిన పని, అబ్బా మా ఆయన ఏం పని చేస్తాడు, వంట పని, 40,000 అంట, బాగానే ఉంది. తిప్పి కొడితే 1 yearలో గోల్డ్ కొంటున్నాడు, పిల్ల ఫీజులు కడుతున్నాడు, మంచి మంచి బట్టలు కొనుక్కొస్తున్నాడు. ఇంత ఎట్లా సరిపోద్ది, ఇంటి ఖర్చులు ఎట్లా, ఇవన్నీ బేసిక్ మాట్లాడుకుంటాం. అలా మాట్లాడుతూ టైం స్పెండ్ చేస్తుంటే నీ భర్తకి ఎంత ఇన్కమ్ ఎలా వస్తుంది అనేది బేసిక్ నాలెడ్జ్ ఇవిడుకుంటుంది. అలా లేదు, అబ్బాయి తెచ్చిన రోజులు బాగున్నాడు. అలా ఒక స్త్రీ ఆలోచించిందా, మీ హస్బెండ్ ఏదో తప్పు చేస్తున్నాడు, అది అక్రమ సంబంధాలు అవ్వచ్చు, అంటే ఎట్లాంటి బకరా అందరికీ దొరకరులేండి, బెట్టింగ్లు అవ్వచ్చు, షేర్స్ బిజినెస్లు అవ్వచ్చు, విపరీతంగా లోన్స్ పెడుతూ క్రెడిట్ కార్డ్స్ వాడుతూ ఫాల్స్ ప్రెస్టేజ్లో బతకాలి అని చెప్పి చేసే పనులు రేపటి రోజున వాళ్ళ ఐపీలు, సూసైడ్లు లేదా ఇలా జీవితాలు నాశనం చేసుకునే స్టేజీకి వెళ్తాయి. మన తాహత ఎంత, మన ఖర్చులు ఎంత, దీంట్లోనే ఉండాలి. ఇది ఇద్దరు పార్ట్నర్స్ తెలుసుకుంటే బేసిక్. ఆ మిస్టేక్ ఆవిడ చేసి ఇప్పుడు వచ్చి నాకు ఈ భర్త కావాలండి అంటుంది. ఎలాంటి భర్తని అంటే, ఒక స్త్రీని పడుకోబెట్టి తెచ్చుకునే సంపాదన తెచ్చిస్తున్న వ్యక్తి ఇంట్లో ఒక కూతురు ఉంటే ఒక మహిళని ఎంతకన్నా మోసం చేయగలడు అని క్లారిటీ ఉన్న పార్ట్నర్ అతను. ఆ అమ్మాయినే మోసం చేయటం కాదు, నీకు డబ్బులు తెచ్చి ఇవ్వడం కాదు. 10 years మ్యారిటల్ రిలేషన్లో 7 years వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఒక అమ్మాయిని పెట్టుకొని మేనేజ్ చేసేసాడు, నీ పక్కకు వచ్చి పడుకుంటున్నాడు, నీ పిల్లతో టైం స్పెండ్ చేస్తున్నాడు. ఇలాంటి వ్యక్తి నాకు కావాలి మేడం, లేకపోతే నేను చచ్చిపోతాను అని నువ్వు మాట్లాడావు లాస్ట్లో.
ఇది గుర్తుపెట్టుకో, లాస్ట్లో మాట్లాడుకుందాం. అమ్మ మీ విషయానికి వస్తే స్త్రీకి స్త్రీనే పెద్దగా స్త్రీలను మోసం చేయడానికి ఎక్కడి నుంచో పురుషులు దిగి రావసరలా. ఒక పురుషుడు మిస్టేక్ చేశాడు అంటే ఆ వెనకాల ఏదో స్త్రీ ఉంటుంది. అది ఆ అమ్మో, ఉంచుకున్న వాళ్ళు, ఇంకొకళ్ళ భార్యో, ఇలా ఏదో ఒక రీజన్. అవునా? నీలాగా పర్టికులర్గా ప్యూర్గా మోసం చేసే మగాళ్ళు కూడా ఉంటారు, అది వేరే బ్యాచ్. కొంచెం మహిళలు వేరే వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నప్పుడు ఆలోచించండి, ఆ పక్కన ఇంకో మహిళ మన మీద పడి ఏడుస్తుంది, మళ్ళీ ఇంకో జన్మలో ఎలాంటి దరిద్రమైన లైఫ్లే కంటిన్యూ అవ్వాల్సి వస్తుందేమో అని. ఎందుకు భర్తలనే తగులుకుంటారు పోయి? అక్కడ ఒక పిల్ల ఉంది, ఒక భార్య ఉంది, వాళ్ళు ఏమైనా విడాకులు తీసుకొని విడిపోతే పోనీ మీరిద్దరు ఫ్రీగా ఉన్నారా అని అనుకోవచ్చు. ఆయన లేకపోతే నేను బతకలేను మేడం అంటావేంటి? మీ ఆయన చనిపోయాడు, నువ్వు ఫ్రీ. అదే మీ ఆయన ఉంటే కూడా అలా అనేదానివా? ఆయన తగులుకునేదానివా? వెళ్ళేదానివి కాదుగా. నీ భర్త ఉన్నప్పుడు నువ్వైతే క్యారెక్టర్తో ఉంటావు, నీ భర్త లేకపోతే వేరే వాళ్ళ జీవితాలు నాశనం చేస్తారా? అంటే తను ఇక్కడ చనిపోతా ఒక మైండ్. అన్నాడు అవునమ్మా, కదా. నువ్వు ఇప్పుడు అతను వదిలే, రేపో ఎల్లుండో 1 month తర్వాత 1 year తర్వాత చూద్దాం, అతను చావడు. ఇది రాంగ్ మాట. నువ్వు ఫిక్స్ అయిపోయావు అతను నాకు కావాలి అని. దానికి ఇక్కడ ఏదో డ్రామాలు ఆడకండి మా దగ్గరకు వచ్చి. మీ ఇద్దరికి అక్రమ సంబంధం ఉంది, దానికి మీరు ఇద్దరు కలిపి ఏదో పంచాయతీలు చేసుకుంటున్నారు. ఆ దరిద్రాన్ని తెచ్చి ఈ షోలో పెట్టారు. మళ్ళీ దీనికి మీరు సతీ సావిత్రి టైప్లో నేను త్యాగం చేస్తున్నాను మేడం అని మాట్లాడొద్దు, అసహ్యంగా ఉంది వినటానికి. తన కోసమే కదా మేడం అన్ని అవునమ్మా. చేస్తున్నది. నీ తన ప్రేమ సూసైడ్ అనే మాటలు పక్కన పడేసి నా దగ్గర మాట్లాడికి ఇరిటేటింగ్ గా ఉన్నాయి. తన అమాయకుడు మేడం. అవునమ్మా, మాట్లాడొద్దంటే ఆ పంతే. ఆ పన్నానుగా బ్రెయిన్ పనిచేయట్లేదా నీకు? నువ్వు చేసే పనులన్నీ కూడా బ్రెయిన్ పనిచేయనట్టే ఉన్నాయి. రిపీటెడ్గా చెప్తున్నావు ఇదే మాట. అమాయకుడు, అతనంటే ప్రాణం, అతను చచ్చిపోతాను అన్నాడండి. ఈ 3 తప్ప ఇంకేమైనా ఎక్స్ట్రా మాట్లాడావా నువ్వు? సో నువ్వు సైకలాజికల్గా అన్ఫిట్. సమాజంలో నువ్వు అలా తిరిగేస్తూ వెళ్తే ఏదో జరుగుతూ ఉంటాయి. ఎవరెవరికి ఏం అంటగడతావో కూడా తెలియదు, నీకు ఎన్ని జబ్బులు ఉన్నాయో తెలియదు. ఇక నేను కాపాడేవాడు ఎవడు లేడు, ఎందుకంటే నువ్వే ఇష్టపడుతున్నావు. నేను చెడిపోవడానికి రెడీ, నేను ఆ డబ్బులు తీసుకెళ్ళి అతనికి ఇవ్వడానికి రెడీ, అతను అక్కడ ఫోటో ఫ్రేమ్కి ఉంటే చాలు, వాడేసుకుంటున్నాడు నిన్ను అక్కడ. కానీ నేను చెప్పేది నీకు అర్థం కాదు నాన్న. ఇక్కడ దొబ్బిందిగా, మీరు ఇంతే. మిమ్మల్ని మార్చడం మా వల్ల కాదు. మీరు మారాలి అని అనుకుంటే ఆయన వదిలేయటం ఏంటో బెటర్ ఆప్షన్ చూసుకోండి. మీరు వదలటం, ఆయన చచ్చిపోతాడు అనేది నేను బాండ్ పేపర్ మీద రాసిస్తాను తల్లి. నీ కోసం చచ్చిపోయేంత క్యారెక్టర్ కాదు అతను. అతను విలన్. మళ్ళీ నీలాంటి దాన్ని దేన్నో దాన్ని పట్టుకుంటాడే తప్ప నీ కోసం అయితే చావడు. ఈ రోజుకైనా నీకు బుద్ధి వస్తే రియలైజ్ అవ్వు, అలాంటి కుక్కల్ని బయటకు తరమాలి అని. అర్థమవుతుందా? రెండో మాట, దయచేసి మీరు ఏ ప్రొఫెషన్ అయితే ఎంచుకున్నారో డబ్బు కోసం, ఎవరో కుక్కల కోసం, నీ కోసం ₹1 తెచ్చి ఇవ్వాల్సింది పోయి నీ దగ్గర ₹10 పట్టుకెళ్తున్న వాళ్ళ కోసం మీరు ఇట్లాంటి దీనమైన పని చేయకండి, హీనమైన పని చేయకండి. దీనివల్ల మీ ఆరోగ్యం డ్యామేజ్ అయితే కనీసం నీకు ట్యాబ్లెట్ కూడా తెచ్చేయడు. నువ్వు అలా పోతే అనాథ శవంలో వేసుకెళ్తారు. ఎందుకంటే మీ ఇంట్లో వాళ్ళకి ఈ విషయం తెలిసిందనుకో నిన్ను అసహ్యించుకుంటారు, వాళ్ళేం నీ దగ్గరికి రారు. మీకోసం మీరు బతకండి. మీరు సంపాదించుకున్న దాంతో ఈ వాడికి ఒక చిన్న ఇల్లన్నా కొనుక్కునేదాన్ని. అర్థమవుతుందా? ఓకే మేడం. నువ్వు బయటికి వెళ్ళినాకన్నా రియలైజ్ అవుతాలి, అతనితో కలిసి ఉంటావా ఇంకొక గట్టిగా కొన్ని ఇయర్స్లోనే నీ జీవితం అయిపోద్ది. ఎందుకంటే నానా రకాల జబ్బులు వచ్చేస్తాయి. సో ఎంత దూరంగా ఉంటే అంత బెటర్ ఆ వ్యక్తికి. అంటే నీకు ఒక చీడ పురుగుని చూస్తే అసహ్యం కలగాలి, చూసావా అలా కలగాలి అతను చూస్తే. ప్రేమ మేడం, చచ్చిపోతాడు మేడం, ఈ డ్రామాలు ఆడమాకు. నిన్ను నువ్వు కాపాడుకోవాలంటే ఇంతే, నీకు ఇవ్వగలిగే కౌన్సిలింగ్. ఎందుకంటే నీలాంటి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చడం కూడా వేస్టే. ముందు మీరు మారాలి అని అనుకోవాలి కదా. మేము ఎంతసేపు మాట్లాడితే నువ్వు రియలైజ్ అవ్వాలి, ఓ అతను విలనా, నన్ను మోసం చేశాడా, అవును కదా, నాకు ఒక రోజు తీసుకొచ్చి ఓ తిండి పెట్టలేదు, ఓ బిర్యానీ ఇవ్వలేదు, నేను ఎదురు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి డబ్బులు ఇస్తున్నా, నాకు పిచ్చి ఎక్కిస్తున్నాను. నీ సొంత భర్త కాదు, నీ సొంత కూతురు కాదు, నీ సొంత అక్క కాదు. అర్థమవుతుందా? వాళ్ళ కుటుంబం వేరే. ఒళ్ళు కొవ్వెక్కి చేసే పనులకి ప్రేమ, చచ్చిపోతాడు, నేను ఉద్ధరిస్తున్నా డైలాగులు చెప్పొద్దు. నిన్ను ఉద్ధరించుకో ఫస్ట్, ఆ తర్వాత మాట్లాడుకోవచ్చు. ఈ వృత్తి ఎప్పుడైతే మానేస్తావో నువ్వు కొంచెం ఆరోగ్యంగా తయారవుతావు తల్లి. అతని కోసం నీ జీవితాన్ని అలా కట్టెల మీద పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మారుతాను మేడం. బాబు శ్రీరామ, నీలాంటి వాడి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటరు, లేదా ఎంత ఎక్కువ మాట్లాడాలో మాట్లాడాలి. రెండు పూర్తి విరుద్ధం. తక్కువ ఎందుకు మాట్లాడుతుంటే అసహ్యం, పురుష జాతికి నువ్వు అవమానం. నీలాంటి వాళ్ళు చాలా రేర్ ఆఫ్ రేర్ పీసులు నాన్న. భార్య కోసం పూర్తిగా చేసావా అంటే భార్యను 2 years నుంచి హింసిస్తానే ఉన్నావు, తాగి కొడుతున్నావు. అర్థమవుతుందా? ఆ అమ్మాయిని నువ్వు బాగా చూడట్లా. పోనీ అప్పుడైనా మేము ఓటేసేవాళ్ళం, ఓకే ఇతను స్వార్థపరుడు, అతని కుటుంబం కోసం భార్య కోసం ఒక అమ్మాయిని మోసం చేశాడు. ఈ పిల్ల ఏదో మా లాంగ్వేజ్లో దీన్ని సైకలాజికల్ ప్రాబ్లం అంటాం, కానీ మీ లాంగ్వేజ్లో నల్ల మందు పెట్టారో ఇంకో మందు పెట్టారో, మందు పెట్టి వాడేసుకుంటున్నారో అంటారు.
ఏదో ఒకటి జరుగుతున్న సీన్ అయితే అది అర్థమవుతుందా? కానీ నువ్వు నీ భార్యను కూడా బాగా చూడలా. నువ్వు ఈ రోజుకి ఆ అమ్మాయిని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తున్నావు. మేడం ఆ అమ్మాయి లేకపోతే నేను చచ్చిపోతానండి, అది నిజం కాదని నీకు తెలుసు, మాకు తెలుసు, ఈ పెచ్చదానికే తెలియట్లా. మీ ఆవిడ కూడా ఒక డైలాగ్ వేసింది, అమ్మో మా ఆయన లేకపోతే చచ్చిపోతానండి అని ఇందాకే. అలా అసలు జరిగిద్దా? మీ మధ్య అంత అన్యోన్యత ఉందా? నిజంగా అలా పోయేవాళ్ళు బోడు మంది ఉన్నారు తెలుసా. వాళ్ళు ఎవరో తెలుసా, 50 ఏళ్ళు 30 ఏళ్ళు పార్ట్నర్ తోటి లైఫ్ లాంగ్ కంటిన్యూ అయ్యి వాళ్ళు లేకపోతే వీళ్ళు బతకలేరు. మీరు 70s 85s 80s ఉన్న వాళ్ళని చూడండి, కొంతకాలానికి వాళ్ళు చనిపోతారు. ఎందుకంటే అప్పటికి 60 ఇయర్స్ వాళ్ళతో పార్ట్నరు కంటిన్యూ అయ్యి ఉంటారు, వాళ్ళ ప్రేమతో ఇదైపోతూ ఉంటారు. మీరేంట్రా బాబు అంటే ఈ పిచ్చి మాటలు తిప్పి కొడితే నువ్వు వెళ్ళి మళ్ళీ ఆ అమ్మాయి 4 పీకే ఉంటే రేపు పొద్దున కోర్టులో కేసు వేస్తుంది, హ్యాపీగా కోర్టుల చుట్టూ తిరిగింది. నీకోసం చచ్చిపోయా మొహమా? నీకు అంత క్యారెక్టర్ ఉందా, అంత వాల్యూ ఉందా? ఆవిడ కోసం నువ్వు చచ్చిపోతావా? నువ్వు వెళ్ళు ఎక్కడికన్నా వెళ్ళి సంపాదించుకురా, ఒక కిడ్నీయో ఏదో అమ్మేసి ఈ పిల్ల జీవితం ఎందుకు నాశనం చేస్తావు? ఇది ఒక సంపాదన. ఇలా నువ్వు సూసైడ్ చేసుకుంటానని వీళ్ళిద్దరిని బ్లాక్మెయిల్ చేస్తున్నావు చూడు, అది నిజమే కాదు. ఈ అమ్మాయికి మేము ఏదో రకంగా కౌన్సిలింగ్ ఇస్తాం, బయటికి తీసుకెళ్ళి కూడా కౌన్సిలింగ్ ఇస్తాం. నాకు చాలా కోపం వచ్చేస్తుంది ఈ అమ్మాయి విషయంలో. ఎందుకంటే ఆ పిల్ల శవం మీద తింటున్నావు నువ్వు, ఒక రకంగా సిగ్గులేని జన్మ. లేదు కాబట్టి ఏదో ఒకటి కౌన్సిలింగ్ అయితే ఇవ్వాలి. వీళ్ళిద్దరు లేకపోతే నువ్వు బతకలేడం, మూడో వాళ్ళని ఎత్తుక్కుంటూ ఉంటావు. అమ్మా ఇప్పుడు మాట్లాడినా నీతో బుద్ధి ఉందా నీకు? విపరీతమైన స్వార్థపూరిత మహిళ, ఒళ్ళు బద్ధకం. అతను లేకపోతే బతకలేకపోవడం కాదు తల్లి, నిజంగానే నువ్వు అతను లేకపోతే బతకవు. ఎందుకో తెలుసా? ఒళ్ళు బద్ధకం. సంపాదించుకోవడం రాదు, పని చేసుకోవడం రాదు, భర్త తెచ్చి సంపాదించి పెట్టాలి, ఆడు ఎట్లా అన్నా తీసుకురానివ్వండి. అట్లా చూసింది మేడం. అలా చూశాడు కాబట్టి నీకు ఒళ్ళు కొవ్వెక్కింది. ఈ రోజు నా అబ్బాయి అవసరం, అబ్బాయి ఎక్కడి నుంచి తీసుకొస్తాడని నీకు అర్థమవుతుందా? ఈ రోజు నువ్వు ఒక స్త్రీగా రియలైజ్ అయితే మీ ఆయన్ని అసహించుకోవాలి నువ్వు. భర్త లేకపోతే బతకలేనండి అనే క్యారెక్టర్ కాదు మీ ఆయనది. రేపు వద్దు ఇంకేం చేస్తాడో కూడా నాకు తెలియదు. మీ ఆయన్ని మార్చడం మా వల్ల కాదు తల్లి. అతను సైకలాజికల్ ప్రాబ్లంతో లేడు, సహజ లక్షణంతో ఉన్నాడు. ఎలా అయినా సంపాదించడం అతని సహజ లక్షణం. ఎలా అయినా మా ఆయన తెస్తే చాలు అనుకుంటే మీ ఆయన ఇలాగే ఉంటాడు, నువ్వు సర్దుకో. నీకు డబ్బు కావాలంటే మీ ఆయన అంతే. లేదండి క్యారెక్టర్ ఉన్న భర్త కావాలంటే ముందు అర్జెంటుగా ఇంట్లో నుంచి బయటకు తరిమేసే, ఆ ఇల్లు ఏదో ఓన్ హౌస్ అంటున్నారు అందులో ఉండండి, 498 DVC మెయింటెనెన్స్ కేసులు వేసి అతను మారిన రోజు ఆలోచిద్దు కానీ. అర్థమవుతుందా? మీ ఆయన మారాలి అంటే నీ చేతిలోనే ఉందా, మా ముగ్గురు చేతిలో లేదు. మీ ఆయన మారాలంటే మీ ఆయన ఒక 5 ఏళ్ళన్నా వదిలిపడి ఎక్కడెక్కడో పిచ్చి తిరుగుళ్ళన్నీ తిరిగి నీ కాళ్ళ దగ్గరకు వస్తే ఆలోచిద్దు. లేదా నేను అన్నట్టు 2 ఇయర్స్కి నువ్వు రియలైజ్ అవుతావు ఈయన లేకుండా ఉండడం బెటర్ రా బాబు అని. ఎందుకంటే ఈ అమ్మాయికి ఏమి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలియదు. ఆ అమ్మాయితో పడుకొని వస్తున్నాడు, నీకేం అంటగట్టాడు, నువ్వు ఇప్పటికే నీరసంగా కూర్చున్నావు. ముందు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళండి, మెడికల్ టెస్టులు చేయించుకో. అర్థమవుతుందా? బెటరు మీరు లీగల్గా వెళ్ళటం, ఈ కేసులో కలిసి వెళ్ళటం, మీ ఆయన్ని కలిపి పంపించడం నాకైతే ఇష్టం లేదు. అది అర్థమైందమ్మా నీకు. కానీ అయ్యా అలి, నిన్ను చూస్తే నిజంగా చాలా బూతులు తిట్టాలని ఉందయ్యా. మేము తిట్టకూడదు కాబట్టి తిట్టట్లేదు, కానీ సిగ్గు శరాలు లాంటివి ఏమన్నా ఉంటే మర్యాదకి నువ్వు దొబ్బయ్యవా ఫస్ట్. నిజంగా నీలాంటి వాడిని చూస్తే చాలా చిరాకు ఉంది, ఫస్ట్ బయటికి వెళ్ళిపోవా నువ్వు. ఏమ్మా ఇంత చెప్పారు కదా, కొంచెం బుర్ర పెట్టి ఆలోచించి ఇప్పుడు అన్నా నువ్వు. మారుతాను మేడం. వెళ్ళండి అమ్మా. ముగ్గురే వాళ్ళకి చక్కగా బుద్ధి చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ మేడం. మరో కథతో మళ్ళీ కలుద్దాం.